మనం పిల్లల్లో హ్యాబిచువల్ కాన్స్టిపేషన్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. ఆల్రెడీ బ్యాడ్ రొటీన్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు బ్యాడ్ పోస్చర్ గురించి మాట్లాడుకున్నాం. సో యాక్చువల్గా ఇండియన్ స్క్వాటింగ్ పొజిషన్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద బెస్ట్ పొజిషన్ టు పాస్ స్టూల్స్. అంటే మోషన్కి వెళ్ళడానికి ఇది బెస్ట్ పొజిషన్. ఎందుకంటే మన పెద్ద పేగు మనం స్టాండింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు ఒక ఎస్ ఆకారంలో ఉంటుంది. ఆ ఎస్ ఆకారంలో ఉన్నప్పుడు మోషన్ ఫ్రీగా వెళ్ళలేరు. అందుకే మీరు చూస్తుంటారు చాలామంది మలబద్ధకం ఉన్న పిల్లలు మనము అబ్బాయి కూర్చొని వెళ్తాడా నిల్చొని వెళ్తాడా అంటే నిల్చొనే వెళ్తాడని చెప్తారు. యాక్చువల్గా ఇండియన్ స్క్వాటింగ్ పొజిషన్లో కూర్చుంటే ఈ ఎస్ ఆకారంలో ఉన్న పెద్ద పేగు కాస్త స్ట్రైట్గా అయిపోతుంది. స్ట్రైట్గా అయిపోయినప్పుడు మోషన్ ఫ్రీగా వెళ్తారు. కొంతమంది వెస్టర్న్ టాయిలెట్స్ యూస్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే వెస్టర్న్ కమోడ్లో కూర్చోబెట్టిన తర్వాత కాళ్ళ కింద హైట్ పెట్టాలి. హైట్ పెట్టినప్పుడు మళ్ళీ ఈ యాంగిల్ అనేది ఏర్పడుతుంది. ఈ యాంగిల్ ఏర్పడినప్పుడు మోషన్ ఫ్రీగా వెళ్తారు. సో మీరు ఎప్పుడన్నా ఒక పిల్లాడిని నిల్చొని మోషన్ పాస్ చేస్తున్నట్టు చూస్తే అది కరెక్ట్ చేసి వాళ్ళని ఇండియన్ స్క్వాటింగ్ పొజిషన్లో కూర్చునేలా చేయాలి. ఈ బ్యాడ్ పోస్చర్ని మార్చకపోతే మనకు కాన్స్టిపేషన్ అనేది ఇంప్రూవ్ అవ్వదు.